వెంకటేశాయ ప్రాతస్మరామి రఘునాథ ముఖారవిందం మందస్మితం మధురభాష విశాలఫాలం కర్ణావలంబిచలకుండల శోభిగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. ప్రాతకాలంలో రామచంద్రమూర్తి యొక్క ముఖారవిందాన్ని స్మరించుకుంటూ తలచుకుంటూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత స్వామివారి యొక్క సమక్షంలో ప్రతిరోజు కూడా మనం ధర్మబద్ధమైనటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈనాడు కూడా శ్రీ గురు ధ్యానపూర్వకంగా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్ప వాక్యాలను పఠించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం చతుర్దశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది
శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. విపులాం వితతాంచైవ యుక్తపాశాం తరస్వినాం భూమౌ బాణైర్వినిష్కృతాం పతితాం జామివాయుధాత్. చిత్రకూట పర్వతం దగ్గర నుంచి రాముని నుండి పాదుకలను తీసుకుని వాటిని రథంలో ఉంచుకుని వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి గురువులతోటి అలాగే తన పరివారంతో అయోధ్యానగరానికి వచ్చినటువంటి భరతుడు అయోధ్యానగరంలో ఉన్నటువంటి పరిస్థితులను చూచి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. దాదాపుగా అందరూ కూడా చిత్రకూట పర్వతం దగ్గరికి భరతునితో పాటు వచ్చారు. అయితే కొంతమంది వృద్ధులు, కొంతమంది అదేవిధంగా కొంతమంది స్త్రీలు, ఇటువంటి వారు కొంతమంది అయోధ్యానగరంలో ఉన్నారు కదా. అయినప్పటికీ కూడా ఆ అయోధ్యానగరము ఎవ్వరూ లేనటువంటి నిర్జన ప్రదేశములాగా, ఎటువంటి శోభా కళాకాంతులు ఏమీ లేకుండా అయోధ్యానగరం ఆ విధంగా శోకసాగరంలో మునిగినట్లుగా, లేకపోతే జనులందరూ విడిచిపెట్టినటువంటి అడవిలాగాను, అలాగే యజ్ఞం పూర్తయిన తర్వాత అందరూ ఋత్విక్కులు అందరూ వెళ్ళిపోయి అగ్ని కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఉన్నటువంటి యజ్ఞశాలలాగాను, అదేవిధంగా నీరు త్రాగటానికి కుంభములలో అంటే కుండలలో నీళ్లు త్రాగటానికి ఏర్పాటు చేసిన తర్వాత నీళ్లు అయిపోయి ఆ కుండలు కూడా పగిలిపోయినటువంటి పానీయశాలలాగా, ఇలాగా అంతా ఖాళీగాను అమంగళకరంగాను గోచరిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి గుర్రములు అదేవిధంగా ఏనుగులు అవి కూడా తిరగటం మానేశాయి. సహజంగా రాజవీధులు అని అంటే ఈ గుర్రములు, ఏనుగులు, సైనికులు, అలాగే వీళ్ళందరూ అంతఃపుర స్త్రీలు, వీళ్ళందరితోటి ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి. కానీ అక్కడ కనీసం గుర్రములు, ఏనుగులు కూడా తిరగటం లేదు. అక్కడ భాసకవి వర్ణిస్తాడు ఆ సందర్భంలో, నాగేంద్ర యవసాభిలాష విముఖా శాస్త్రేక్షణ వాజినో హ్రేషా శూన్యముఖా సదీనవదనా క్రందంత ఉచ్చైర్దిశ త్యక్తాహారకథా సవృద్ధవనిత బాలాశ్చ పౌరాజనా అని అంటూ, రామో యాతి యా సదారసహజ తామేవ పశ్యంత్యమి అని అంటూ, రాముడు ఏ దిక్కుకైతే వెళ్ళిపోయాడో ఆ దిక్కునే చూస్తూ అటువైపే చూస్తూ అందరూ కూడా విలపిస్తూ ఉన్నారట. మరి ఆహారాన్ని స్వీకరించే ఏనుగులు ఆహారాన్ని స్వీకరించడం మానేశాయి. ఆనందంగా సకిలింపు చేసేటటువంటి గుర్రములు అసలు ఆనందంగా సకిలింపు చేయడం అంటే, ఏనుగులేమో ఘీంకారం చేయటం మర్చిపోయాయి, గుర్రములు సకిలింపు చేయటం మర్చిపోయాయి. అంటే అసలు ఆనందం అనేది వాటికి కలగటం లేదు. హ్రేష అని అంటారు. ఆ గుర్రానికి ఆనందం కలిగినప్పుడు ఆ సకిలింపు చేస్తుంది కదా, దాన్ని హ్రేష అని అంటారు. అటువంటి వాటిని అసలు మర్చిపోయాయటవి. అంతేకాదు, సవృద్ధవనితా బాలాహ, వృద్ధులు, స్త్రీలు, చిన్నపిల్లలు, వీళ్ళెవరూ కూడా వారంటే వారి నిత్యకృత్యములు చేయటం లేదు. పిల్లలకు కథలు చెబుతూ ఉండేవారు, ఆ కథలు చెప్పటం కూడా ఎవరూ చెప్పటం లేదు. ఇలాగా ఆబాల వృద్ధం అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా రామ వియోగ శోకంతో బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా ఉన్న అయోధ్యానగరంలోకి భరతుడు ప్రవేశించాడు. అలా చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఇంకా అక్కడున్న మరికొన్ని విశేషాలు చెబుతూ, విపులాం వితతాం యుక్తపాశాం తరస్వినాం. అయోధ్యానగరం ఎంతో గొప్పది పూర్వం, కానీ ఇప్పుడు
ఆ గొప్ప చెప్పుకోవడానికి గొప్పతనం ఇది అంటుంటారు కదా, ఇంటి పేరు కస్తూరి వాళ్ళు, ఇంటిలోనేమో గబ్బిరాల కంపు అని చెప్పి. అంటే పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా అలాగా అయోధ్యానగరమేమో అంత గొప్పగా ఇంతకుముందు కీర్తిని గడించింది. కానీ ఇప్పుడేమో అంటే ఏ అయోధ్యానగరం అయితే ఆనందానికి నిలయంగా దేవతల చేత కూడా పొగడబడిందో అయోధ్యానగరం ఇప్పుడు శోకానికి నిలయంగా మారిపోయినది. అలాగా ఇక్కడ అయోధ్యానగరంలో ఉన్నదేం చెబుతూ దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతూ ఉన్నారు. ధనుస్సు ఎంతో గొప్ప లోహంతో తయారు చేయబడినటువంటి ధనుస్సు. బాణం గనక వేస్తే ఎంత దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని అయినా సరే ఛేదించగలిగినటువంటి ధనుస్సు. బంగారము అదేవిధంగా రత్నములు అన్నీ కూడా పొదగబడినటువంటి ధనుస్సు. ఎంత గొప్ప ధనుస్సు అయినా దానికి నారి గనక లేకపోయినట్లయితే వింటి నారి అని అంటారు. అంటే ఏమిటి? ఆ ధనుస్సు యొక్క ఆ చివరని ఈ చివరని కలిపి గట్టిగా బిగించి కడతారు. దానికే బాణాన్ని సంధించి లాగి వదిలితే అప్పుడు బాణం ముందుకు పెడుతుంది. ధనుస్సు ఎంత గొప్పదైనప్పటికీ కూడా దానికి ఆ సన్ననైనటువంటి నారి కనుక లేకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుందో దానివల్ల ఏమాత్రము ప్రయోజనం ఉండదు, అది ఏమాత్రం ఉపయోగపడదు కదా. అలాగే అయోధ్యానగరం ఎంత గొప్పదైనప్పటికీ కూడా రామచంద్రుడు లేకపోతే ఆ అయోధ్యానగరానికి ఆ కళాకాంతులు ఆ గొప్పతనము లేనే లేవు, నిష్ప్రయోజనము అని చెప్పి భరతుడు భావిస్తూ వితతాం యుక్తపాశాం తరస్వినాం ఆయుధాతు భూమౌపతితాం. ఎంతో గొప్పదైనటువంటిది. అంటే ఈ ధనుస్సు యొక్క రెండు కొప్పులను కూడా రెండు చివరలను కూడా కలుపుతూ చాలా గట్టిగా కట్టబడినటువంటి ఆ వింటి నారి తరస్వినాం ఆయుధాత్ భూమౌపతితాం. తరస్వినాం ఇతరులైనటువంటి అంటే ఇతరుల యోధుల యొక్క బాణముల చేత వినిష్కృతాం తెంచబడి. అంటే ఇక్కడ ఇతరుల యొక్క బాణములు అంటే ఎవరో కాదు, కైకేయి చేత ప్రయోగించబడినటువంటి వరములు అనే బాణము చేత తెంచబడి భూమౌ పతితాం జ్యామివా నేల మీద పడిపోయినటువంటి వింటి నారిలాగా అయోధ్యానగరం యొక్క పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూడండి, ధనుస్సుకి కట్టి ఉన్నప్పుడే ఆ వింటి నారి బాణాన్ని విడవగలుగుతుంది. ఆ ధనుస్సు కూడా ఈ వింటి నారి ఉన్నప్పుడే జ్యా నారి అల్లెత్రాడు అంటారు. ఇది ఉన్నప్పుడే ఆ ధనుస్సు కూడా ఉపయోగపడుతుంది, దానివల్ల ప్రయోజనం. ఆ నారి లేనప్పుడు ఆ ధనుస్సు వల్ల ప్రయోజనం లేదు కదా. అందుకనే అంటారు, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా గుణవంతుడైతేనే అతడు పూజింపబడతాడు. ఎంత గొప్ప వంశంలో ఎంత గొప్ప కులంలో ఎక్కడ జన్మించిన వాడైనా గుణహీనుడు గనక అయినట్లయితే అతడు పూజింపబడడు అని అంటూ యస్య కస్య ప్రసూతోపి గుణవాన్ పూజ్యతే నరః ధనుర్వంశ విశుద్ధోపి నిర్గుణః కిం కరిష్యతి అని చెప్పి అంటూ ఎవడైనా సరే ఎంత గొప్ప వంశంలో జన్మించిన వాడైనా సరే అతడు గుణవంతుడైతేనే పూజింపబడతాడు, నిర్గుణుడైతే గనక పూజింపబడడు. ఎంత గొప్ప ధనుస్సు అయినా సరే దానికి గుణము ఉన్నట్లయితే గుణము అంటే కనుక ఆ నారిని ఆ అల్లెత్రాడిని గుణము అని కూడా అంటారు సంస్కృతంలో. కావున ఎంత గొప్ప ధనుస్సు అయినా, పైగా వంశ శబ్దానికి సంస్కృతంలో వెదురు అనే అర్థం ఉన్నది. ఎంత గొప్ప వెదురుతో చేయబడినటువంటి ఆ వంశవృక్షముతో చేయబడినటువంటి ధనుస్సు అయినప్పటికీ కూడా నిర్గుణ, ఆ తాడు గనక లేకపోతే దానివల్ల ప్రయోజనం అనేదే లేదు. ఇక్కడ అయోధ్యానగరం యొక్క స్థితి అలా అయిపోయినది అన్నట్లుగా ఎంతో గొప్పదైనటువంటి అయోధ్యానగరానికి వింటినారి వంటి రాముడు లేడు. ఆ రాముడిని కైకేయీదేవి వెళ్ళగొట్టేసింది అని చెప్పి బాధపడుతూ ఇంకా అంటున్నాడు, సహసా యుద్ధ శౌండేన హయారోహేణ వాహితాం నిక్షిప్త భాండాముత్సృష్టాం కిశోరీమివ దుర్బలాం. అంతేకాదు యుద్ధ శౌండేన హయారోహేణ సహసా వాహితాం. యుద్ధ వీరులు అధిరోహించడానికి శిక్షణ ఇవ్వబడినటువంటి గుర్రములు, ఏనుగులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి, యుద్ధంలో వినియోగించేటటువంటివి. అలా కాకుండా ఇలాగా ఉద్యానవనాల్లో విహరించడానికి ఉండేటటువంటి గుర్రములు వేరుగా ఉంటాయి. అలాగే గుర్రము పిల్లలు అవి ఇటువంటి శిక్షణ ఏమీ లేకుండా ఆడుకుంటూ తింటూ ఉంటాయి తప్ప వాటికి
అంటే ఆ స్వారీ చేయటం అవన్నీ కూడా వాడికి తెలియదు. ఆ విధంగా మొయ్యటము ఇవన్నీ కూడా ఆ గుర్రం పిల్లలకు తెలియవు. కానీ ఇక్కడ అయోధ్యానగరం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, యుద్ధశౌండేన హయారోహేణ సహసావాహితాం నిక్షిప్త భాండాం. యుద్ధంలో సమర్థుడైనటువంటి వాడు, మహావీరుడు, ఎంతో బరువైనటువంటి వాడు, దక్షుడు అయినటువంటి హయారోహేణ గుర్రాన్ని నడిపేటటువంటి వాడు ఆయన సహసా వాహితాం, అటువంటి గుర్రం ఎక్కేటటువంటి యుద్ధంలో యుద్ధం చేయడానికి గుర్రం ఎక్కేటటువంటి వాడు ఉద్యానవనంలో ఉండేటువంటి పిల్ల గుర్రం మీద కనుక ఎక్కినట్లయితే అది ఏ విధంగా విలవిలలాడిపోతుందో ఆ విధంగా ఇక్కడ అయోధ్యానగరము రాముడి చేత పరిపాలించబడవలసినటువంటిది. కానీ ఇక్కడ కఠినమైనటువంటి వాడి చేత పరిపాలించబడినట్టుగా, అంటే పీడించబడినట్లుగా కైకేయి చేత పీడించబడుతూ ఉన్నది అని అంటూ ఇక్కడ వాహితాం నిక్షిప్త భాండాం. ఇంకా కళ్ళెము మొదలైనటువంటివన్నీ కూడా తీయబడినటువంటిది. కళ్ళెం లేకుండా స్వారీ చేయమంటే ఎలా స్వారీ చేయగలుగుతుంది? లేకపోతే బలవంతంగా కళ్ళెము కట్టి ఏమీ తెలియనటువంటి గుర్రం పిల్లకు స్వారీ చేయమంటే ఎలా స్వారీ చేయగలుగుతుంది? ఇక్కడ భరతుడు తనను కూడా ఇక్కడ పోల్చుకుంటున్నాడు. ఏమని అంటే, యుద్ధవీరులు నడిపేటటువంటి గుర్రాన్ని, ఆ గుర్రము మీద పడవలసినటువంటి భారము గుర్రము పిల్ల మీద భారం పడినట్లుగా మరి రాముడు వహించవలసినటువంటి ఈ రాజ్యం యొక్క భారము నా నెత్తిన పడింది, నేనే మాత్రం ఈ రాజ్యాన్ని భరించగలను అన్నట్టుగా కూడా చెబుతూ ఇక్కడ ఉత్సృష్టాం దుర్బలాం కిశోరీమివా, మరి విడవబడినటువంటి ఆ అలంకరించబడినటువంటి ఆభరణములన్నీ కూడా తీసేసి, లేకపోతే ఈ కళ్ళెములన్నీ కూడా కట్టి యుద్ధవీరుడు మీదెక్కి బలవంతంగా దాన్ని స్వారీ చేయాలి అనుకుంటే కదలలేనటువంటి దుర్బలమైనటువంటి యుద్ధానికి యోగ్యముగా అయినటువంటి గుర్రము పిల్ల ఏ విధంగా విలవిలలాడుతూ ఉంటుందో ఈ విధంగా అయోధ్యానగరము కూడా అదే విధంగా విలవిలలాడుతూ ఉన్నది అన్నారు. అంతే కదా, శిరీష పుష్పం నపునః పతత్రిణ అని చెప్పి అన్నట్లుగా పుష్పం మీద తుమ్మెదలో లేకపోతే సీతాకోక చిలుకలో వాడితే వాలితే ఆ పుష్పము ఉంటుంది, కానీ గద్ద వచ్చి మీద వాలితే ఆ పుష్పం భరించగలుగుతుందా? అలాగే ఇక్కడ భరతుడు కూడా అంటున్నాడు, నేను భరించలేనటువంటి రాజ్యాన్ని నానెత్తిన పడేశారు అని అంటున్నాడు. కానీ భరతుడు చాలా సర్వసమర్థుడు, కాకపోతే రాముడే పరిపాలించాలనే ఆలోచనతోటి ఈ విధంగా అంటున్నాడు. అయితే మరి ఇప్పుడు ఆ రామ పాదుకలని అక్కడ ఉంచుతున్నాడు. కావున ఈ విషయంలో భరతుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అయోధ్యానగరం యొక్క పరిస్థితిని చెబుతూ అలాగా బలవంతుడైనటువంటి వాడి చేత పీడించబడినటువంటి బలహీనమైనటువంటి గుర్రములాగా ఈ అయోధ్యానగరము విలవిలలాడుతూ ఉన్నది అని అంటూ ఇంకా చెబుతున్నాడు. శుష్కతో యాం మహామత్స్యై కూర్మైశ్చ బహుభిర్వృతాం ప్రభిన్నతట విస్తీర్ణాం వాపీమి బహుతోత్పలాం. చక్కనైనటువంటి దిగుడు బావి, దాంట్లో బాగా పెద్ద దాంట్లో చేపలు, అదేవిధంగా తాబేళ్ళు, అలాగే పద్మములు ఇవన్నీ కూడా ఉన్నటువంటి బావి. కానీ దాని యొక్క ఈ హద్దులు ఏవైతే ఉన్నాయో హద్దులు పగిలిపోయి అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఎండిపోయి లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి. ఆ తటాకంలో చెరువులో ఉన్నటువంటిది అవి అప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న కమలములు అన్నీ కూడా వాడిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. అందులో ఉన్నటువంటి జలచరములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు లేక నీరు అంతగా విలవిలలాడుతూ ఉంటాయి. శుష్కతోయాం ఎండినటువంటి నీరు కలిగిందంటే నీరు ఎండిపోయినటువంటిది. బహుభి మత్స్యేన కూర్మైశ్చవృతాం అనేకమైనటువంటి కమలములతోటి అనేకమైన మత్స్యములతోటి కూర్మములంటే తాబేళ్ళు వీటితో ఉన్నటువంటిది. అంతేకాదు హృతోత్పలం కలువ పూలు, అది అలాగే ఉత్పలములు అంటే మరి తామర పూలు, ఇవన్నీ కూడా హరించబడినటువంటిది అయినా వాపీం ఇవ దిగుడు బావిలాగా ఉన్నది అయోధ్య అన్నారు. కమలములు నీటబాసిన కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతి అని అన్నట్లుగా ఆ కమలములు నీటిలో కనుక ఉన్నట్లయితే అవి సూర్యుని యొక్క వేడితోటి
బాగా వికసిస్తాయి, అదేవిధంగా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అదే నీటి నుండి తొలగించినట్లయితే అదే సూర్యుని యొక్క వేడి వల్ల కమిలిపోయి అవి వాడిపోతూ ఉంటాయి. అలాగే రాముడు కనుక ఉన్నట్లయితే ఆ సూర్యవంశ ప్రభతోటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. రాముడు లేకపోవడంతో ఈ సూర్యవంశానికి కోడలైనటువంటి మరి కైకేయి యొక్క ప్రభతోటి వీళ్ళందరి యొక్క ముఖములు కూడా వాడిపోయాయి అన్నట్లుగా భరతుడు చెబుతూ ఉన్నాడు. చెబుతూ మరి నీరు లేనప్పుడు జలచరములు ఏ విధంగా అయితే జీవించడానికి యోగ్యము కాకుండా విలవిలలాడిపోతూ ఉంటాయో, తామర పూలు వాడిపోతూ ఉంటాయో, అదేవిధంగా రాముడు లేనటువంటి అయోధ్యానగరం కూడా, దశరథుడు లేనటువంటి అయోధ్యానగరం కూడా అంతే విధంగా నివాస యోగ్యము కాకుండా ఉన్నది. ఎంత దారుణంగా ఉన్నది అని అనుకుంటూ పురుషస్య ప్రహృష్టస్య ప్రతిషిద్ధానులేపనాం సంతప్తామివ శోకేన గాత్ర యష్టిమభూషణం. ఇంకా అంటూ ఉన్నారు, సహజంగా రాజధానిలో ఉంటున్నటువంటి వారు అని అంటే అక్కడ ఉన్నటువంటి సామాన్యమైన జనులు కూడా చక్కని అలంకరణతోటి, అక్కడ పనిచేస్తున్నటువంటి వారైనా ఎవరైనా సరే చక్కనైనటువంటి అలంకరణతోటి ఉంటారు. పైగా ఆ రాజ ఉద్యోగులు వాళ్ళు కూడా ఎవరైనా సరిగ్గా లేకపోయినా వారిని సవ్యంగా చేసి అయినా ఉంచుతారు. ఆ మార్గములు కానీ, అక్కడ ఉండే ప్రజలు కానీ, ఇళ్ళు కానీ అవన్నీ కూడా శోభాయమానంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతారు. కానీ రాముడికి దూరమైనటువంటి అయోధ్యానగరంలో ఉన్న ఆ రాజధానిలో పరిస్థితి ఏమిటి? ప్రతిషిద్ధ అనులేపనం. అక్కడ ఆనందంగా ఉన్నప్పుడే ఎవరైనా అలంకరణలు చేసుకుంటారు, అంతేగాని ఏడుస్తూ ఆభరణాలు ఎవరూ కూడా పెట్టుకోరు కదా. ఇక్కడ అందరూ బాధపడుతూ ఉండటంతో అయోధ్యానగరంలో ఎవ్వరూ కూడా చందనలేపనములు కానీ ఆభరణములు కానీ ఇవేమీ ధరించడం లేదు. అందుకని చందనలేపనములు ఇవేమీ లేకుండా సంతప్తాం, బాగా తపింపజేయబడి పీడించబడుతూ శోకంతో ఉంటూ, అభూషణం, భూషణములేమీ కూడా లేనటువంటిది. ఇంకా అప్రహృష్టస్య పురుషస్య గాత్రయష్టిమివ, ఆనందంగా లేనటువంటి మనిషి యొక్క శరీరంలాగా అయోధ్యానగరం ఉన్నది అని అన్నారు. ఇక్కడ చూడండి, 3 ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. లేపనములు, ఆభరణములు, సంతోషము అని చెప్పి. అంటే లేపనములు, ఆభరణములు, సంతోషము ఈ మూడింటితో కూడి ఉన్నటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి పురుషునిగా ఆనందంగా సంపూర్ణంగా గోచరిస్తాడు. అలా కాకుండా లేపనములు రాయలేదనుకోండి, ఆ సుగంధం అనేది రాదు. పోనీలేండి, చాలామందికి ఈ లేపనములు, సెంటు, అత్తరు ఇలాంటివన్నీ కూడా రాసుకునేటువంటి అలవాటు ఉండదు. అంటే పోనీలేండి, ఆ లేపనములు విడిచిపెట్టేయండి. పోనీ ఆభరణములు ధరించాలి కదా. అంటే ఆభరణములు ధరించడం కాదండి, చాలామందికి నిరాడంబరంగా ఉండటం ఇష్టము, అందుకని ఆభరణములు ధరించకపోవచ్చును, అంత మాత్రాన వాళ్ళు అందంగా లేరని ఎట్లా అంటారు అని అన్నారు. అందుకని 3వ మాట చెబుతున్నాడు, అప్రహృష్టస్య పురుషస్య, ఆనందంగా లేనటువంటి మనిషిలాగా అని చెప్పి అంటున్నాడు. అంటే లేపనములు లేకపోయినా సరే మనిషి ఉండవచ్చును, అలాగే ఆభరణములు లేకపోయినా సరే ఉండవచ్చునేమో, కానీ ఆనందము కనుక లేకపోతే మనిషి జీవించలేడు, ఎక్కువ కాలం జీవించడం అనేది కుదరదు. అందుకనే అంటారు కదా, సంతోషమే సగం బలం అని చెప్పి. అని మనకు ఉండేటటువంటి బలం శారీరకంగా ఆహారంతో వచ్చేటటువంటి బలం సగమైతే, మన మానసికమైనటువంటి ఈ ఆత్మవిశ్వాసంతో ఆనందంతో కలిగేటటువంటి ఆరోగ్యము ఇంకా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా మన వైద్యులు కూడా చెబుతున్నటువంటి విషయం, దాదాపు 90% అనారోగ్యాలకు కారణం మానసికమైనటువంటి ఒత్తిడులు అని చెబుతున్నారు. అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటుంటారు కదా, అవి కానీ లేకపోతే శరీరంలో కలిగేటటువంటి మార్పులకు కానీ ఈ మానసిక పరిస్థితులే కారణమవుతున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి మన పెద్దలు వాళ్ళందరూ కూడా ఆస్తిపాస్తులు లేకపోయినా, ఎంతో గొప్పగా వైభవములు ఇవి లేకపోయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో, మానసికమైనటువంటి ఆనందంతో, సంతృప్తితోటి జీవించారు. కావుననే వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారు. కానీ ఇప్పుడు కోట్ల కొలది ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇక 60 ఏళ్ళు దాటిందంటే మిగతాదంతా బోనస్ అంటున్నారు. ఈ మధ్య అదొక మాట మొదలైంది. 50 తర్వాత అంతా కూడా బోనస్సేనండి, ఆ తర్వాత ఎంత అయితే అంత అని చెప్పి అంటున్నారు. అంటే ఇంతకాలం ఉండగలము అనే
ఆత్మవిశ్వాసం అనేది ఉంటారు. దానికి కారణం మానసికమైనటువంటి దౌర్బల్యము, మానసికమైనటువంటి ఒత్తిడులు అని చెప్పి అంటున్నారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, ముందు లేపనములు లేనటువంటి పురుషుడు అని చెప్పి అన్నారు. సరే, లేపనములు లేకపోయినా పర్వాలేదు, ఆభరణములు లేని పురుషుడు అన్నారు, పోనీ అవి లేకపోయినా పర్వాలేదని. అందుకనే ఏమంటున్నాడు, ముఖ్యమైనది అప్రహృష్టస్య పురుష, సంతోషము, ఆనందము, సంతృప్తి లేనటువంటి పురుషుడు ఏ విధంగా అయితే క్షీణించిపోతాడో ఆ విధంగా అయోధ్యానగరం యొక్క పరిస్థితి కూడా అంత దారుణంగా ఉన్నది అని చెప్పి అంటూ గాత్రయష్టిమివా, అలాగా సంతోషంలో లేనటువంటి పురుషుని యొక్క శరీరము ఏ విధంగా అయితే శుష్కించిపోతుందో శరీర దండములాగా అని అంటున్నాడు. అటువంటి కర్ర వంటి దేహము వంటి అని అన్నాడు. సన్నగా ఉండటం వేరు, బక్క చిక్కిపోవటం వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా లేరనుకోకూడదు. ఆరోగ్యంగా ఉంటే సన్నగా ఉంటే ఆనందం అది వేరు. కానీ అనారోగ్యం వల్ల, అంటే మానసిక ఒత్తిడి వల్ల చిక్కి శల్యమైపోయినట్లే, దిగులుతో కనుక చిక్కిపోయినట్లయితే అది ఇబ్బందికరం కదా. అందుకనే అంటున్నాడు అప్రహృష్టస్య పురుష, సంతోషంగా లేకుండా చిక్కి శల్యమైపోయినటువంటి పురుషుని యొక్క దేహములాగా ఈ అయోధ్యానగరము అలా గోచరిస్తున్నది కళావిహీనంగా అని అంటూ, అంటే అక్కడ అయోధ్యానగరంలో ఎటువంటి భిత్తులకు, గోడలకు చందన లేపనములు లేవు. ఆ రాజధానిలో భవంతులకు అలంకరణలు లేవు. వీటన్నిటినీ పక్కన పెడితే అక్కడ ఎవరూ కూడా సంతోషంగా లేరు అనే విషయాన్ని చెబుతూ, ప్రావృషి ప్రవిగాఢాయాం ప్రవిష్టస్యాభ్రమండలం ప్రచ్ఛన్నాం నీలజీమూతై భాస్కరస్య ప్రభామివ. ప్రవిగాఢాయాం ప్రావృషి అభ్రమండలం ప్రవిష్టస్య భాస్కరస్య అని అంటూ, ఇంకా ప్రవిగాఢాయాం వర్షాయాం, ప్రవిగాఢాయాం బాగా వృద్ధి చెందినటువంటి ప్రావృషి, వర్షాకాలంలో అభ్రమండలం ప్రవిష్టస్య భాస్కరస్య, మేఘములలోకి, దట్టమైనటువంటి మేఘములలోకి వెళ్ళిపోయి కనిపించకుండా పోయినటువంటి సూర్యుడిలాగా, నీలజీమూతై భాస్కరస్య నీలజీమూతై ప్రచ్ఛన్నాం ప్రభాం ఇవ, నల్లనైనటువంటి దట్టమైనటువంటి మేఘముల చేత కప్పబడిన సూర్యుని యొక్క ప్రభలాగా, అంటే కాంతివిహీనమైనటువంటి ఆకాశంలాగా మరి అయోధ్యానగరం కనిపిస్తున్నది అని అంటున్నారు. అంటే సూర్యుడికి ఎంత ప్రకాశం కలిగిన వాడైనప్పటికీ కూడా మబ్బులు గనక పట్టినట్లయితే ఆ సూర్యప్రభ, ఆ చైతన్యం అనేది ఎవరికి అందదు. అదేవిధంగా రాముడు, దశరథుడు లేకపోవటం వల్ల అయోధ్యానగరం ఎంత గొప్పదైనప్పటికీ కూడా వారు లేకపోవటం వలన మరి వారికి కైకేయి అనే ఈ మబ్బు పట్టడంతో వారి యొక్క ప్రభ ప్రజలకు అందక, ఆ చైతన్యం లేక అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ సూర్యుడిని చూడకపోతే పూర్వకాలంలో కనీసం భోజనం కూడా చేసేవారు కాదు. ఏ రోజైతే సూర్యుడు రాలేదో ఆ రోజు సూర్యుడు వచ్చే వరకు ఉండి సూర్యుడిని చూచి భోజనం చేసేవారు. అంటే అదొక ఇబ్బందికరమైనటువంటి రోజుగా, అమంగళకరంగా భావించేవారు అన్నమాట. సూర్య దర్శనం అయితేనే మనకు చైతన్యము, మనం చేయవలసినటువంటి కర్తవ్యములన్నీ కూడా చక్కగా చేయగలుగుతామనేది. భరతస్తు రథస్థన్ శ్రీమాన్ దశరథాత్మజ వాహయంతం రథశ్రేష్టం సారథిం వాక్యమబ్రవీత్. ఈ విధంగా ఉన్నటువంటి అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తూ భరతుడు శ్రీమాన్, ఎంత దారుణంగా ఉంటే శ్రీమాన్ అంటాడు ఏమిటండి అంటే, రాముని యొక్క పాదుకలు భరతునితో ఉండటంతో భరతుడు మాత్రము శ్రీమాన్, సంపద కలిగినటువంటి వాడే అని అన్నాడు. అంటే తనతో పాటుగా రామ పాదుకలోనే సంపదలను మరలా అయోధ్యానగరానికి తీసుకువచ్చాడు. కావున ఇకపైన అయోధ్యానగరం మరలా శోభిల్లబోతున్నది అని తెలియజేయటం కోసమే ఈ మాట ప్రయోగించాడనమాట. అంటే ఇప్పటి వరకు రాముడు దశరథుడు లేక వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. దాంతో అయోధ్యానగరం ఇంత అమంగళకరంగా ఉన్నది. ఇప్పుడు మరలా భరతుడు ప్రవేశిస్తూ అయ్యో అయోధ్యానగరం ఇంత దారుణంగా అయిపోయిందే అనుకుంటూనే మరి ఆ రథంలో అయోధ్యానగరంలోకి ప్రవేశించి రథస్థస్థన్ రథశ్రేష్టం వాహయంతం సారథిం, ఆ ఉత్తమమైనటువంటి రథాన్ని నడుపుతున్నటువంటి సారథి అయిన సుమంత్రునితోటి
ఈ విధంగా వాక్యం అబ్రవీత్. ఈ విధంగా అంటున్నాడు. కిన్ను కల్వద్య గంభీరో మూర్ఛితో నదిశమ్యతే యథాపురమయోధ్యాయాం గీతవాదిత్ర నిస్వనః. సుమంత్ర, పూర్వం మన అయోధ్యానగరంలో ఎన్నో రకాలైనటువంటి సంగీత వాయిద్య విశేషములు, ఆ ఢక్కా ధ్వని, దుందుభిధ్వని, భేరీధ్వని, మృదంగధ్వని, ఈ విధమైనటువంటి అనేక ధ్వనులు మంగళకరంగా వినిపిస్తూ ఉండేవి. అద్య, ఈరోజు యథాపురం, పూర్వంలాగా గంభీరమూర్ఛిత, గంభీరమైనటువంటిది. ఆ ధ్వని వింటూ ఉంటేనే శరీరం పులకిస్తూ ఒక చైతన్యము, ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అటువంటి ధ్వని వినిపిస్తూ ఉండేది. ఈ చర్మ వాయిద్యముల యొక్క ధ్వని ఏదైతే ఉన్నదో ఆ ధ్వని మనసుని, ఆ శరీరాన్ని కూడా చైతన్యపరుస్తుంది. అందుకనే ఆ వాయిద్యములు వినేటప్పటికీ అప్రయత్నంగా కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ వాయిద్యంలో ఉన్న విశేషం అది. ఆ ధ్వని ఆ విధంగా చైతన్యాన్ని కలుగజేస్తుంది శరీరంలో. మరి అలాగా అందరినీ కూడా ఉత్సాహపరిచేటటువంటి గీత వాదిత్ర నిస్వనః, గీతములు, అదేవిధంగా 4 రకాలైనటువంటి వాయిద్యముల యొక్క విశేషములు కూడా వినపడడం లేదే. ననిశమ్యతే అని చెప్పి అంటున్నాడు. ఏం కనిపించడం లేదు, ఏం వినిపించడం లేదు. అయ్యో, ఎంత పని అయింది. వారుణీ మదగంధశ్చ మాల్యగంధశ్చ మూర్ఛిత భూపితాగరుగంధశ్చ న ప్రభాతి సమంతతః. అంతేకాదు, ఇక్కడ ఆ మదిర యొక్క గంధము, మత్తెక్కిచ్చేటటువంటి మదిర గంధము మనకు ఆ ముక్కలు ఇక్కడ ప్రవేశించిన వెంటనే ముక్కు పుటములకు చక్కగా తగులుతూ ఎంతో బాగుండేది. మాల్యగంధ, అలంకరించినటువంటి పూలమాలల యొక్క గంధము. ధూపితాగర గంధశ్చ, ధూపములు వేయబడిన తమ ఇళ్లలోనూ, అదేవిధంగా రాజవీధుల్లో ఉన్నటువంటి ఆ దేవాలయములు మొదలైనటువంటి వాటిల్లో వేసినటువంటి ధూపము యొక్క ఆ పొగ ఎంతో పవిత్రంగాను, అదేవిధంగా శుద్ధిగాను, అనుకూలంగాను ఉండేది. ధూపిత అగరు ధ్వని, అగరు పొగ మొదలైనటువంటి పరిమళములన్నీ కూడా సమంతతః మూర్ఛితః, అంతా వ్యాపించి ఎంతో గొప్పగా కనిపించేవి. కానీ ఈనాడు నప్రవాతి, ఈనాడు అటువంటి సుగంధభరితమైనటువంటి వాయువులు, సుగంధభరితమైనటువంటి ఆ గాలులేవి కూడా ఇక్కడ రావడం లేదే. యాన ప్రవర ఘోషైశ్చ స్నిగ్ధశ్చ హయ నిస్వనః ప్రమత్తగ జనాదశ్చ మహాంశ్చ రథ నిస్వనః నేదానీం శ్రూయతే పూర్వం అస్యాం రామే వివాసితే. ఇక్కడ ఎక్కడికైనా ఏ ప్రదేశానికైనా వెళ్ళినప్పుడు అక్కడ చల్లనైనటువంటి గాలి, చక్కనైనటువంటి ధ్వనులు, సరైనటువంటి వాసన వచ్చాయి అని అంటే అది యోగ్యమైనటువంటిది, అది సుఖకరమైనటువంటిది అని. అంతేగాని ఎక్కడైనా ప్రవేశించగానే ముక్కులు మూసుకుని ఎందుకు వచ్చానరా బాబు అని చెప్పి, లేకపోతే ఆ ధ్వని వినలేక చెవులు మూసుకుని, చూడలేక తల వంచుకుని వెళ్ళే పరిస్థితి ఉన్నదనుకోండి, ఆ ప్రదేశములు వర్జింపదగినవి, నిషేధింపబడవలసినటువంటివి అని చెప్పి అంటున్నారు శాస్త్రం. అంటే ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాము అంటే అది ఇల్లైనా కానివ్వండి, ఏ ప్రదేశమైనా కానివ్వండి, వెళ్ళాము అంటే అది నివసించడానికి, ఉండడానికి యోగ్యంగా ఉండే విధంగా అలా ఉండాలి. అంటే సుగంధభరితమైనటువంటి వాసనలు, అనుకూలమైనటువంటి ధ్వనులు, అలాగే అనుకూలమైనటువంటి సన్నివేశాలు, మంగళకరమైనటువంటి సన్నివేశాలు ఉండాలి. అలా కాకుండా పిచ్చి పిచ్చి ధ్వనులతోటి, అలాగే చెవులు మూసుకునేటువంటి ధ్వనులతోటి, కళ్ళతో చూడలేనటువంటి దృశ్యములతోటి, ముక్కులు మూసుకునేటువంటి దుర్గంధములతోటి కనుక ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో ప్రవేశించడానికి కూడా అది అయోగ్యమైనటువంటిది అని చెప్పి అన్నారు. మరి ఇక్కడ అటువంటి అంటే ఆ ధూపములు కానీ, గంధములు కానీ, మంగళకరమైనటువంటివి కానీ ఏమీ కనిపించడం లేదే. అయ్యయ్యో, అయోధ్యానగరం ఎలా ఉండేది, ఎలా అయిపోయినది అని చెప్పి అనుకుంటూ ఇంకా అంటున్నాడు. రామే వివాసితే, ఆ తర్వాత శ్లోకంలో యానప్రవర ఘోష ఇస్తే అనే శ్లోకంలో చెబుతూ రామే వివాసితే, రాముడు అరణ్యానికి పంపించిన తర్వాత, అయోధ్యను విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఇదానీం అస్యాం పుర్యాం, ఈరోజు ఈ అయోధ్యానగరంలో
యానప్రవర ఘోషశ్చ, శ్రేష్టమైనటువంటి యానములు అంటే వాహనములు వెళ్ళేటటువంటి ధ్వని కానీ, స్నిగ్ధ హయనిస్వన, ఇంపైనటువంటి ఒక లయబద్ధంగా గుర్రములు వెళుతూ ఉంటే ఆ గుర్రపు డెక్కల యొక్క ధ్వని లయబద్ధంగా వినిపిస్తూ, అదిగో ఎవరో సైనికులు వెళుతున్నారు అని చెప్పి ఆ సైనికుల యొక్క ధ్వని వల్లే చాలా ధైర్యంగా ఉండేదిట. అటువంటి ఇంపైనటువంటి మనోహరమైన ధైర్యాన్ని ఇచ్చేటటువంటి గుర్రపు డెక్కల యొక్క ధ్వని కానీ, మత్త గజనాదంచ ప్రమత్త గజనాదంచ, మదించినటువంటి ఏనుగులు ఘీంకారం చేసుకుంటూ ఆనందోత్సాహాలతో రాజవీధిలో వెళుతూ ఉంటే మన బలం, గజబలం ఎంత గొప్పది, మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వడం, గజాంతం ఐశ్వర్యం అన్నారు కదా, అందుకని ఐశ్వర్యాన్ని ఇవ్వడానికే ఇదిగో మన రాజవీధిలోకి ఈ గజము వచ్చింది అని చెప్పి అందరూ కూడా ఆనందించేవారు. అటువంటి గజధ్వని కూడా వినిపించడం లేదు. మహాన్ రథనిస్వరః న శ్రూయతే, రథము యొక్క ధ్వని కూడా వినపడటం లేదన్నారు. అందుకనే భూషణానాం కిరీటశ్చ వాహనానాం పరోరథ అని చెప్పి అన్నారు. ఎన్ని ఆభరణములు ఉన్నప్పటికీ కూడా కిరీటాన్ని మించినటువంటి ఆభరణము లేదు, ఎన్ని సాధారణమైన వాహనములు ఉన్నప్పటికీ కూడా రథాన్ని మించినటువంటి వాహనము లేదు. అందుకనే రథం మొదలైనటువంటి వాటిల్లో రథంలోనే ఈ రాజులు ఊరేగుతూ ఉంటారు. మరి ఈ విధంగా జంతువులు వీటినంటే గుర్రములు కానీ అలాగే గజములు వీటి మీద ఊరేగుతూ ఉంటారు కదా, అలాగా రథనిస్వరః రథముల యొక్క ధ్వని కూడా ఏమాత్రమో వినపట్టం లేదే. రాముడు దూరంగా వెళ్ళిపోవడంతో మరి ఇక్కడ రాచరిక లక్షణములు కూడా అయోధ్యానగరం నుండి దూరంగా వెళ్ళిపోయాయి. ఇది రాజధాని అనే విధంగా ఒక్క లక్షణం కూడా కనిపించడం లేదు అని అనుకుంటూ, చందనాగరు గంధాశ్చ మహార్హాశ్చ నవస్రజః గతే హి రామే తరుణాః సంతప్తా నోపభుంజతే. రామే గతే సతి, రాముడు దూరంగా వెళ్ళిపోయేటప్పటికీ అయోధ్యను విడిచిపెడితే తరుణాః సంతప్తాః, సహజంగా ఎవరు ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా యువకులు పిల్లలు వాళ్ళు ఆనందంతో ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు బాధను అంతగా గొప్పగా పట్టించుకోరు, లేకపోతే బాధలోనే సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అలాగా కానీ ఇక్కడ అయోధ్యానగరంలో తరుణాః సంతప్తాః, యువకులు కూడా బాగా బాధింపబడుతూ, అంటే రామ వియోగంతో వాళ్ళు బాధపడుతూ, చందనాగరు గంధాంశ్చ నోపభుంజంతే, చందనములు కానీ అగరు కానీ గంధలేపనములు కానీ ఇవి కనీసం యువకులు కూడా వాటిని చేసుకోవటం లేదు, ఆ అలంకరణ చేసుకోవటం లేదు. అలాగే మహార్హాః నవస్రజః నోపభుంజంతే, అలంకరణలను అంటే ఈ స్త్రీలు అలంకరణలు కూడా ఆ పుష్పాలంకరణ మొదలైనవి కూడా చేసుకోవటం మానేశారు. ఎందుకు అంటే రాముడికి దూరమైన తర్వాత మనకి అలంకరణలు ఎందుకు అని చెప్పి, బహిర్యాత్రాం నగచ్చంతి చిత్రమాల్యధరా నరాః నోత్సవా సంప్రవర్తంతే రామశోకార్దితే పురే. ఇంకా రామవియోగ దుఃఖంతో ఉన్నటువంటి ఆ అయోధ్యానగరంలో ఎవరు కూడా ఉత్సవాలు చేసుకోవడం లేదు, విహరించడం లేదు. సహజంగా స్త్రీలకు కానీ లేకపోతే ఆనందంగా ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే విహరించాలి అని అనిపిస్తూ ఉంటుంది. భర్త ఇంటికి రాగానే ఏమండి ఎక్కడికన్నా బయటికి వెళదామండి అని అంటూ ఉంటారు. అదేంటే పొద్దునుంచి నేను బయట తిరిగి వచ్చాను కదా, మీరు పొద్దునుంచి బయట తిరిగి వచ్చారు, నేను ఎక్కడ తిరిగాను, కాబట్టి నన్ను బయటికి తీసుకెళ్ళండి అని చెప్పి వెంటనే అలాగా విహరించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అలంకరణలు విడిచిపెట్టారు. విహరించడానికి ఇటు పురుషులు ప్రయత్నించడం లేదు, అటు స్త్రీలు కూడా మమ్మల్ని తీసుకువెళ్ళండి విహరించడానికి అని చెప్పి ఎవరు అడగడం కూడా అడగటం లేదుట. ఇలాగా రామశోకార్దితే నరాః, ఆ రామవియోగ దుఃఖంతో ఉన్నటువంటి అయోధ్యానగరంలో ఉన్నటువంటి మనుషులు చిత్రమాల్యధరాః, సహజంగా అయితే ఇంక సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా మాలలన్నీ ధరించి అలాగే అలంకరణ చేసుకుని చక్కగా సిద్ధమైపోయి బయటకు వెళ్ళడానికి విహరించడానికి సిద్ధపడుతూ ఉంటారు ఆనందంగా ఉన్నప్పుడైతే, పూర్వం అయోధ్యానగరంలో అయితే. కానీ ఇప్పుడు అటువంటి మాలలు ధరించి బయటికి వెళ్ళడానికి అటువంటి అలంకరణలతో బహిః యాత్రాం నగచ్చంతి, బయటకు వెళ్ళడమే మానేశారంటే ఇంట్లోనే కూర్చుని వాళ్ళు ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు. ఉత్సవాహన ప్రవర్తంతే, ఉత్సవం అనేవి కూడా జరగటమే లేదు.
సహ నూనం మమ భ్రాత్ర పురస్యాస్య జ్యుతిర్గత నహి రాజత్యయోధ్యేయం సాసారే వార్జినీక్షప. ఇంకా అంటున్నాడు, మమ భ్రాత్రా సహ నూనం అస్య పురస్య చ్యుతిగత. రామచంద్రమూర్తి ఆయన వెళుతూనే ఈ అయోధ్యానగరం యొక్క కాంతి కూడా వెళ్ళిపోయినది. మా అన్నగారితోటే ఈ అయోధ్యానగరం యొక్క కళాకాంతులు శోభ అంతా కూడా వెళ్ళిపోయింది. అందుకనే ఇక్కడ ఏమీ కూడా శోభించడం లేదు. అంటే ఏ విధంగా అయితే వర్షంతో గట్టిగా జడివానబడి వర్షం వెళ్ళిపోతూ, అంటే మేఘం వెళ్ళిపోతూ వర్షాన్ని కూడా తీసుకువెళ్ళిపోయినట్లుగా, అలాగే నీలమేఘశ్యాముడైనటువంటి రాముడు వెళుతూ ఇక్కడ ఉన్నటువంటి కళాకాంతుల్ని వాటిని కూడా తీసుకువెళ్ళిపోయాడు. అంటే ఆయనతో పాటే ఈ అయోధ్యానగరం యొక్క కళాకాంతులు శోభ అంతా కూడా వెళ్ళిపోయింది. అంతే కదా, మేఘములు వెళ్ళిపోయాయంటే ఇంక వర్షం కూడా వెళ్ళిపోయినట్లే. అలాగే రాముడు వెళ్ళిపోయాడంటే అయోధ్యానగరంలో ఉన్న సమస్తమైనటువంటి శోభ కూడా వెళ్ళిపోయినట్లే అని అంటూ ఇంకా అంటున్నాడు, అర్జునీ క్షపా ఇవ ఈయం అయోధ్య నరాజతి. అంటే శుక్లపక్షానికి చెందినటువంటి అలాగే సాసారా. ఇంకా అంటున్నాడు, మబ్బులు పట్టినటువంటి శుక్లపక్ష చంద్రునిలాగా ఉన్నది అని చెప్పి అన్నారు. మబ్బులు పట్టిన తర్వాత శుక్లపక్షం అయితే ఏంటి, కృష్ణపక్షం అయితే ఏంటి, కనిపించదు కదా. కావున ఇక్కడ ఆ అయోధ్యానగరం యొక్క పరిస్థితి, మబ్బు అంటే చంద్రుని యొక్క కాంతి భూమికి అందకుండా, మధ్యలో మబ్బులు కనుక పట్టేసి ఆ ఆహ్లాదాన్ని ఆ చల్లదనాన్ని అందకుండా అడ్డుపడినట్లుగా రామచంద్రుని యొక్క అనుగ్రహం అనేది, ఆయన యొక్క చూపులు ఈ అయోధ్యానగరం మీద పడకపోవడంతో, అంటే కైకేయి అనే మబ్బు వలన రామచంద్రుని యొక్క ఆ చూపు ఈ అయోధ్యానగరం మీద పడకపోవడంతో అయోధ్యానగరం కూడా ఈ విధంగా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా కోల్పోయింది అని చెప్పి అంటూ, కదాను ఖలు మే భ్రాత మహోత్సవ ఇవాగత జనయిష్యత్యయోధ్యాయాం హర్షం గ్రీష్మ ఇవాంబుద. గ్రీష్మ ఋతువులో బాగా ఎండలను బాగా అనుభవించేటటువంటి వారు వర్షం కోసమని ఎదురు చూస్తుంటారు. అప్ప ఎప్పుడు తొలకరి చినుకులు వస్తాయి, ఎప్పుడు మృగశిర కార్తె వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. తొలకరి చినుకు పడేటప్పటికీ మరి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు అన్నమాట. అలాగా అందుకని అంటారు కదా, మృగశిర కార్తె వస్తే ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుంది అనేవాడు మన పెద్దవాళ్ళు. అంటే ఏమిటి, వాతావరణం కాస్త చల్లబడి వర్షం పడే పరిస్థితి వచ్చింది అంటే ముసలి వారికి కూడా ఉత్సాహం అనేది వస్తుంది అనేది ఉద్దేశం అక్కడ. అలాగే ఇక్కడ చూడండి, మహోత్సవ ఆగత గ్రీష్మే అంబుద ఇవ. పండగలాగా రామచంద్రమూర్తి మరలా ఈ అయోధ్యానగరానికి కనుక వచ్చినట్లయితే అప్పుడు ఈ అయోధ్యానగరంలో ఉన్న వారందరికీ కూడా ఉత్సవము ఆనందము అంతా కూడా కలుగుతుంది అంటూ, గ్రీష్మే అంబుద ఇవ. బాగా ఎండల చేత పీడించబడుతూ తాపంతో వేడితో బాధపడుతున్నటువంటి వారికి అంబుద ఇవ, మేఘము వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆనందం కలుగుతుందో అదేవిధంగా మన అయోధ్యానగరంలోకి మే భ్రాత కదా హర్షం జనయిష్యతి, నా అన్నగారు రామచంద్రమూర్తి ఎప్పుడు ఆనందాన్ని కలుగజేస్తాడు, ఎప్పుడు మరలా తిరిగి వస్తాడో కదా అని చెప్పి అనుకుంటూ, తరుణైశ్చారు వేషైశ్చ నరైరున్నతగామిభిః సంపదద్భిరయోధ్యాయాం నాభిభాంతి మహాపథాః. పూర్వం అయోధ్యలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో రాజవీధుల్లో తిరుగుతుండేవాళ్ళు. రాజవీధిలో ప్రతిరోజు కూడా ఏదో కొత్త విశేషంతో ఉంటూ ఆ కోలాటములతోటి ఆనందోత్సాహాలతోటి ఎప్పుడూ ఉండేది. కానీ అయోధ్యాయాం మహాపథాః, రాముడు లేనటువంటి అయోధ్యానగరంలో ఈ రాజమార్గములన్నీ కూడా చారువేషై ఉన్నతగామిభిః సంపదద్భిః తరుణై న అభిభాంతి. చక్కనైనటువంటి వేషముల చేత భూషణముల చేత ఆనందకరమైనటువంటి ముఖములతోటి ఆహ్లాదంగా ఆనందంగా విహరించేటటువంటి యువకులతోటి అయోధ్యానగరాన్ని ఎప్పుడు చూడగలము? ఇప్పట్లో ఆ పరిస్థితి వచ్చే విధంగా లేదే. దానికోసం 14 సంవత్సరముల పాటు వేచి ఉండాలా? ఇప్పుడు ఈ అయోధ్యానగరం పరిస్థితి ఇలా ఉన్నది, అయ్యయ్యో అని చెప్పి అనుకుంటూ, ఏవం బహువిధం జల్పన్ వివేశ వసతిం పితుః
తేన హీనాం నరేంద్రేణ సింహహీనాం గుహామివ. ఈ విధంగా అనేక రకాలుగా భరతుడు అయోధ్యానగరం యొక్క స్థితిని, దుస్థితిని గురించి తలచుకుంటూ చూస్తూ ఆ రథంలోనే సుమంత్రుల వారితో కలిసి మరి ఆ అయోధ్యానగరంలోకి ప్రవేశించి తండ్రి గారి యొక్క ఆ రాజాంతఃపురం ఏదైతే ఉన్నదో ఆ అంతఃపురంలోకి ప్రవేశించాట. ఏవం బహువిధం జల్పను, ఈ విధంగా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ అనేక రకాలుగా సుమంత్రుల వారితోటి చెబుతూ తన బాధను వ్యక్తపరుస్తూ అయోధ్యానగరం యొక్క దుస్థితిని చెబుతూ సింహహీనాం గుహామివ, సింహం లేనటువంటి గుహలోకి ప్రవేశించినట్లుగా దశరథుడు లేనటువంటి ఆ రాజమందిరంలోకి, రాముడు లేనటువంటి ఆ రాజమందిరంలోకి భరతుడు ప్రవేశించాడు అంటున్నారు. ఇలాగా తదా తదంతఃపురముజ్జిత ప్రభం సురైరివోత్సృష్టమభాస్కరం దినం నిరీక్ష్య సర్వం తు వివిక్తమాత్మవాన్ ముమోచ బాష్పం భరత సుదుఃఖిత. ఇంకా అప్పుడు ఆ రాజమందిరంలోకి అయోధ్యానగరంలో ఉన్న అక్కడికి ప్రవేశించిన తర్వాత సురై ఉత్సృష్టం స్వర్గమివ, స్వర్గంలో దేవతలు, రంభాది అప్సరసలు వీళ్ళందరూ ఉన్నట్లయితే స్వర్గానికి వెళితే అక్కడేమైనా కాస్త ఆనందంగా ఉంటుంది. కానీ దేవతలు అప్సరసలు వీళ్ళందరూ లేనటువంటి చోటికి స్వర్గానికి వెళ్ళి ఏం చూస్తాము, ఏం సాధిస్తాము, ఏం అనుభవిస్తారు ఎవరైనా సరే. మరి ఇక్కడ పూర్వం స్వర్గంలాగా కీర్తించబడింది అయోధ్యానగరం. అందుకనే ఏమంటున్నాడు, సురైహి ఉత్సృష్టం, దేవతలందరూ విడిచిపెట్టినటువంటి స్వర్గం లాంటిది ఇప్పుడు ఈ అయోధ్యానగరము. అభాస్కరం తెనిమివ, సూర్యుడు లేనటువంటి పగలు వంటిది ఈ అయోధ్యానగరము. ఇంతకుముందు కూడా అనుకున్నాం, సూర్యుడు కనుక లేకపోతే ఆ పగటిపూట భోజనం కూడా చేసేటటువంటి వారు కాదు, అది ఒక దుర్దినంగా భావించేటటువంటి వారు. ఇంకా చెప్పాలంటే చదువుకు కూడా అనధ్యయన దినంగా ప్రకటించేటటువంటి వారు. మరి సూర్యుడిని చూస్తేనే రోజు మనకు. అంతేకాదు ఉజ్జిత ప్రభం వివిక్తం సమస్తం అంతఃపురం, ఈ విధంగా ప్రభలైనటువంటి రోజులాగా, అలాగే ఇవన్నీ శూన్యమైనటువంటి దానిలాగా ఉన్న తన అంతఃపురం నిరీక్ష్య, అంతఃపురాన్ని చూచినటువంటి ఆత్మవాన్ భరత, ప్రశస్తమైనటువంటి బుద్ధి కలిగిన ఆ భరతుడు సుదుఃఖిత బాష్పం ముమోచ, ఎంతో దుఃఖంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ రాజుగారి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. దీనితోటి 114వ సర్గ మనకు పూర్తవుతున్నది. తదా దదంతఃపురముజ్జిత ప్రభం సురైరివోత్సృష్టమభాస్కరం దినం నిరీక్ష్య సర్వంతు వివిక్తమాత్మవాన్ ముమోచ బాష్పం భరత సుదుఃఖిత. ఇక్కడ సూర్యుడు లేనటువంటి దినము అనే దానికి ఒక ఇతివృత్తం, పూర్వగాథ కూడా ఉన్నది. దానిని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. విపులాం వితతాం చైవ యుక్తపాశాంతరస్వినాం భూమౌ బాణైర్వినిష్కృత్తాం పతితాం జ్యామివాయుధాత్ సహసా యుద్ధ శౌండేన హయారోహేణ వాహితాం నిక్షిప్త భాండాముత్సృష్టాం కిశోరీమివ దుర్బలాం శుష్కతోయాం మహామత్స్యైః కూర్మైశ్చ బహుభిర్వృతాం ప్రభిన్నతట విస్తీర్ణాం వాపీమివ హృతోత్పలాం పురుషస్య ప్రహృష్టస్య ప్రతిషిద్ధానులేపనాం సంతప్తామివ శోకేన గాత్రయష్టిమభూషణాం ఆవృషి ప్రవిగాఢాయాం ప్రవిష్టస్యాభ్రమండలం
తస్యాభ్రమండలం ఛన్నాన్నీలజీమూతైః ఛన్నాం నీలజీమూతైః భాస్కరస్య ప్రభామివ భాస్కరస్య ప్రభామివ భరతస్తురధస్తः సన్ రతస్తురధస్థः సన్ శ్రీమాన్ దశరథాత్మజः శ్రీమాన్ దశరథాత్మజः ఆహయంతం రథశ్రేష్ఠం ఆహయంతం రథశ్రేష్ఠం సారథిం వాక్యమబ్రవీత్ సారథిం వాక్యమబ్రవీత్ కిన్ను ఖల్వద్య గంభీరః కిన్ను ఖల్వద్య గంభీరః మూర్ఛితో న నిశమ్యతే మూర్ఛితో న నిశమ్యతే యథా పురమయోధ్యాయాం యథా పురమయోధ్యాయాం గీతవాదిత్రనిస్వనః గీతవాదిత్రనిస్వనః వారుణీమదగంధశ్చ వారుణీమదగంధశ్చ మాల్యగంధశ్చ మూర్ఛితః మాల్యగంధశ్చ మూర్ఛితః ధూపితాగరుగంధశ్చ రూపితాగరుగంధశ్చ న ప్రవాతి సమంతతః న ప్రవాతి సమంతతః జ్ఞానప్రవరఘోషశ్చ జ్ఞానప్రవరఘోషశ్చ స్నిగ్ధశ్చ హయనిస్వనః స్నిగ్ధశ్చ హయనిస్వనః ప్రమత్తగజనాదశ్చ మత్తగజనాదశ్చ మహాంశ్చ రథనిస్వనః మహాంశ్చ రథనిస్వనః వేదానీం శ్రూయతే పుర్యాం వేదానీం శ్రూయతే పుర్యాం అస్యాం రామే వివాసితే అస్యాం రామే వివాసితే చందనాగరుగంధాంశ్చ చందనాగరుగంధాంశ్చ మహార్హాశ్చ నవస్రజః మహార్హాశ్చ రథస్రజః గతే హి రామే తరుణాః దేహి రామే తరుణాః సంతప్తానోపభుంజతే సంతప్తానోపభుంజతే బహిర్యాత్రాన్న గచ్చంతి బహిర్యాత్రాం న గచ్చంతి చిత్రమాల్యధరా నరాః చిత్రమాల్యధరా నరాః నోత్సవాः సంప్రవర్తంతే నోత్సవాः సంప్రవర్తంతే రామశోకార్దితే పురే రామశోకార్దితే పురే సహ నూనం మమ భ్రాత్రా సహ నూనం మమ భ్రాత్రా పురస్యాస్యద్యుతిర్గతా పురస్యాస్య జ్యుతిర్గతా నహి రాజత్యయోధ్యేయం నహి రాజత్యయోధ్యేయం సాసారే వార్జునీక్షప సాసారే వార్జినీక్షప తదాను ఖలు మే భ్రాత తదాను ఖలు మే భ్రాత మహోత్సవ ఇవాగతః మహోత్సవ ఇవాగతః జనయిష్యత్యయోధ్యాయాం జనయిష్యత్యయోధ్యాయాం హర్షం గ్రీష్మ ఇవాంబుదః హర్షం గ్రీష్మ ఇవాంబుదః తరుణైశ్చారువేషైశ్చ తరుణైశ్చారువేషైశ్చ నరైరున్నతగామిభిః నరైరున్నతగామిభిః సంపతద్భిరయోధ్యాయాం సంపతద్భిరయోధ్యాయాం నాభిభాంతి మహాపథాః నాభిభాంతి మహాపథాః ఏవం బహువిధం జల్పన్ ఏవం బహువిధం జల్పన్ నివేశ వసతిం పితుః వివేశ వసతిం పితుః తేన హీనాన్నరేంద్రేణ తేన హీనాం నరేంద్రేణ సింహహీనాం గుహామివ సింహహీనాం గుహామివ తదా దదంతః పురముజ్జిత ప్రభం తదా తదంతః పురముజ్జిత ప్రభం సురైరివోత్సృష్టమభాస్కరం దినం సురైరివోత్సృష్టమభాస్కరం దినం నిరీక్ష్య సర్వం తు వివిక్తమాత్మవాన్ నిరీక్ష్య సర్వం తు వివిక్తమాత్మవాన్ ముమోచ బాష్పం భరతః సుదుఃఖితః ముమోచ బాష్పం భరతః సుదుఃఖితః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్దశోత్తరశతతమః సర్గః చతుర్దశోత్తరశతతమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం. అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.